పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుపై కాంగ్రెస్ నాయకుడు గొల్లపల్లి అశోక్ విమర్శలు గుప్పించారు. తాను యానం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అభివృద్ధి జరగకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. రాజకీయ సన్యాసం తీసుకుంటారని సవాల్ చేసిన మల్లాడి కృష్ణారావు మళ్లీ పోటీ చేయడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. జరగబోయే ఎన్నికలు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. ఒక నియంత పాలనకి ఈ 5 సంవత్సరాల్లో ఎంత ఇబ్బంది పడున్నానో, ఎంత కష్టపడ్డానో కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని ఉన్నారు. ఈరోజు మరి ఆయన మల్లాడి కృష్ణారావు గారు మాజీ మంత్రి అని చెప్తూ నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని చెప్పి పూర్తిగా అందరి ముందు, జగన్మోహన్ రెడ్డి గారి ముందు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి ముందు కూడా నేను రాజకీయాలు వద్దు, నాకు కేవలం రాజశేఖర రెడ్డి గారికి సేవ చేసుకుంటాను అని కుటుంబానికి అని చెప్పి మరి ఈరోజు కొత్తగా రాజకీయాల్లోకి మళ్ళీ తిరిగి వచ్చి నేను యానానికి పెద్ద పాలేరులాగే పనిచేశాను తప్ప నాకే ఇబ్బంది లేదు, ఏం అవసరం లేదంటూ మరి కొత్తగా నామినేషన్ వేయడం, ఇప్పుడు దాన్ని మరి పోటీలో దిగడం కూడా ప్రజలందరికీ